నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్ నిర్ణయం శిరోధార్యం, ఎంపీ మోపుదేవి. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజర్ల నిరసన. పార్టీ నాయకులతో ఎంపీ మోపుదేవి సమావేశం. అంగన్వాడీ టీచర్లు ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓకి వినతి. ప్రజా వ్యతిరేక పాలనతో అంగన్వాడీలు రోడ్డెక్కే పరిస్థితి. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వార్షిక తనిఖీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. శుక్రవారం చెరుకుపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రేపల్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా వేరొకరిని నియమించడం పట్ల కొంత అసంతృప్తి లోనైన మాట వాస్తవమేనని అన్నారు. అయినప్పటికీ పార్టీ కోసమే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ కోసమే పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థి అధిష్టాన వర్గం అభ్యర్థిని ఎవరిని నిర్ణయం చేస్తే వారికే మా మద్దతు ఉంటుంది. దీంట్లో కొంత చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. అది మేము కూర్చుని మాట్లాడుకునే కుటుంబ సభ్యులాగా నాయకుని యొక్క నిర్ణయాన్ని గౌరవించాలి. కాబట్టి ఆ దిశగా ఇట్లా మనం ముందుకు వెళదామని చెప్పి మేమందరం కూడా కూర్చుని సర్దుబాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. అదేదో మాకు నచ్చలేదు కాబట్టి పార్టీకి రిజైన్ చేస్తానని ఒకడో, లేదు అలగపారు పీది మంచం మీద ముసుగుతానేడని ఒకడో, ఇట్లా రకరకాలుగా మీ కథనాలు రాయటం వలన ఉపయోగం లేదు. మా నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండటమే. ఈ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా పెడతానని చెప్పేసి అధికారికంగా నిర్ణయం చేస్తారో దానికే మేము కట్టుబడి ఉంటాం. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి తప్పు చేసేటటువంటి వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరనేటువంటిది నా భావన. ఆ దిశగానే మేము కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి గతంలో వైసీపీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుపుతున్న ప్రైమ్ 2.0 విధానం పట్ల దస్తావేజ లేఖర్లు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దస్తావేజ లేఖర్ల సంఘం అధ్యక్షులు మరకా మురళి అన్నారు. శనివారం రేపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజ లేఖర్లు స్టాంప్ ఏజెంట్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దస్తావేజ లేఖర్ల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదని తెలిపారు. రేపల్ల పట్టణంలోని మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ ప్రముఖుల ప్రతినిధులతో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సమావేశం నిర్వహించారు. శనివారం రేపల్లలోని ఎంపీ స్వగృహంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రేపల్ల ఇన్ఛార్జిగా డాక్టర్ ఈవూరు గణేష్ ను నియమించిన పట్ల నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎంపీ మోపుదేవి సూచించారు. మండల కేంద్ర అమర్తులూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళావేదిక వద్ద అంగన్వాడీ టీచర్లు డిసెంబర్ 12 నుండి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శుక్రవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపే ర్యాలీగా బయలుదేరి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. వేతనం పెంపు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లింపు వగైరా సమస్యలు పరిష్కారం కాలేదని తెలియజేశారు. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేయడం వల్ల అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తాడికొండ వెంకటేశ్వరరావు, దేవరపల్లి అంబేద్కర్, యార్లగడ్డ గోపి, కొత్తపల్లి రవీంద్రబాబు, జ్యోతి సాంబశివరావులు విమర్శించారు. మండల కింద అమృతలూరులో అంగన్వాడీ టీచర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం మద్దతు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి అంగన్వాడీ టీచర్స్ కి గతంలో ఇచ్చినట్టు హామీలను మరిచి వాళ్ళకి ప్రభుత్వ రాయితీలు కూడా ఏవి కూడా రాకుండా ప్రస్తుతం ఆ గౌరవ వేతనం మీదే ఆధారపడి బ్రతకండి అని చెప్పేసి మరి ఈనాడు మరి వాళ్ళకి కరెంటు బిల్లు వస్తుంది. మరి 40 సంవత్సరాలు చేయూత పథకం ఆ డబ్బులు రావు. మరి వివిధ గవర్నమెంట్ పథకాల్లో ఎలాంటి భాగస్వాములు గారు వీళ్ళు. మరి ఆయన ఇచ్చిన మాటను కూడా తప్పి ఈనాడు మరి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. కాబట్టి మరి వాళ్ళు ఈనాడు రోడ్డు ఎక్కడం తప్పలేదు. కాబట్టి వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మళ్ళా ప్రతీకార చర్యగా అంగన్వాడీ ఇది సెక్రటేరియట్ అంగన్వాడీ వాళ్ళ మన సచివాలయ సిబ్బందితో మరి వాలంటీర్ల సిబ్బందితో ఈ అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టించి తాళాలు బాగొట్టించి మరి వాళ్ళ ద్వారా నడపాలని చూస్తున్నాడు. ఇవన్నీ బాగోకపోతే వీళ్ళ ఈ యొక్క టీచర్స్ ఈ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గడిచిన 4 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మా యొక్క సంఘీభావాన్ని, మా యొక్క పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ మహిళలు చాలీచాలని జీతాలతో అనేక కష్ట నష్టాలు పడుతూ చిన్నపిల్లలకు, గృహిణులకు కావాల్సిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మరి అలాంటి అంగన్వాడీ సిబ్బంది అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ప్రకటించి వాటిని అమలు చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఏదైతే అంగన్వాడీ సిబ్బందికి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుని ఆ హామీ ప్రకారం పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు ఎక్కువగా వీళ్ళకి జీతాలు ఇస్తామని చెప్పినని ఆ రోజు చెప్పారు. మరి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పనని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చల్లపల్లి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో అవనగడ్డ డీఎస్పీ మురళీధర్ పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం చల్లపల్లి స్టేషన్ కు ఆయన తనిఖీ నిమిత్తం వచ్చిన రికార్డులు పరిశీలించారు. తొలుత డీఎస్పీకు చల్లపల్లి సిఐ సిహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ సిహెచ్ చిన్నబాబు స్వాగతం పలికారు. సిబ్బందితో కలిసి గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్ ఆవరణలో డీఎస్పీ మొక్కలు నాటారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.